8 ఇడ్లీలిచ్చారు. నేనేం చేశానో చూస్తే షాక్ అవుతారు. నమస్తే ఫ్రెండ్స్. హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ అంటే మనకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కదా. ఏదైనా ఇచ్చినా సరే పర్లేదు అని తినేస్తాం. కానీ ఈరోజు మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే నాకు ఒక్కటి కాదు, 2 కాదు, మొత్తం 8 ఇడ్లీలిచ్చారు. ఇవి నేను ఈజీగా తింటానా లేదా, అదే టైంలో రివ్యూ కూడా చెప్తాను. ఇది నా ప్లేట్ చూడండి. ఇక్కడ 8 ఇడ్లీలు బాగా నీట్గా పెట్టారు. పక్కన కొబ్బరి చట్నీ ఉంది, ఇంకా మునగాకు కారం కూడా ఇచ్చారు. చూడ్డానికి చాలా సింపుల్ మీల్ లాగా ఉంది, కానీ హాస్టల్ ఫుడ్లో సింపుల్ అంటే సమ్టైమ్స్ సర్ప్రైజ్ కూడా అవుతుంది. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మొదటి ఇడ్లీ చట్నీతో ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇది డీసెంట్గా ఉంది. ఇడ్లీ సాఫ్ట్గా ఉంది, చట్నీని కూడా ఓకే. కొంచెం థిన్గా ఉన్న టేస్ట్ మాత్రం బాగానే ఉంది. ఇప్పుడు రెండో ఇడ్లీ మునగాకు కారం వేసుకుని తింటే ఎలా ఉంటుందో చూద్దాం. అబ్బా, ఇదే అసలు గేమ్ చేంజర్. కారం వల్ల టేస్ట్ ఫుల్ ఇంప్రూవ్ అయింది. హాస్టల్లో ఒక రూల్ ఉంటుంది, టేస్ట్ ఉంటే బోనస్, లేకపోతే అడ్జస్ట్. కానీ ఈరోజు మాత్రం అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా మాట్లాడుకుంటూ తింటుంటే ఎప్పుడో 3 ఇడ్లీలు అయిపోయాయి. నిజంగా చెప్పాలంటే ఆకలిగా ఉన్నప్పుడు ఏ ఫుడ్ అయినా సూపర్గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ కాంబినేషన్ కూడా హెల్ప్ అవుతుంది. చట్నీ ఓకే, కానీ మునగాకు కారం మాత్రం హైలైట్. ఇప్పుడు చూస్తే హాఫ్ ప్లేట్ ఆల్రెడీ ఫినిష్ అయింది. ఇంకా 4 ఇడ్లీలున్నాయి. కానీ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఎక్కడ హెవీగా అనిపించడం లేదు. ఇడ్లీలు చాలా లైట్గా ఉన్నాయి. అందుకే ఇలా ఈజీగా తినగలుగుతున్నాను. ఇలా ఒకటి తర్వాత ఒకటి టాక్ చేస్తూ చాలా ఈజీగా 7 ఇడ్లీలు అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ ఇడ్లీ, ఇది ఫినిష్ చేస్తే ఫుల్ కంప్లీట్. అంతే, 8 ఇడ్లీలు పూర్తయ్యాయి. ఎక్కడా స్ట్రగుల్ లేదు. నిజంగా చెప్పాలంటే ఇవే సరిపోతాయి. మునగాకు కారం ఉంటే ఇంకో 2 ఇడ్లీలు కూడా తినొచ్చు. హాస్టల్ ఫుడ్లో ఇలా సాటిస్ఫాక్షన్ రావడం అంటే రేర్ మూమెంట్. మొత్తం మీద రివ్యూ ఇస్తే ఇడ్లీ సాఫ్ట్ మరియు లైట్, చట్నీ సింపుల్ బట్ ఓకే, మునగాకు కారం బెస్ట్ ఐటమ్. ఈ కాంబినేషన్ వల్లే 8 ఇడ్లీలు ఈజీగా ఫినిష్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి హాస్టల్ ఫుడ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం.